ఇప్పుడు ఈ రేడియేషన్ అనేది త్రూ టెక్నాలజీ ద్వారా జరిగేది కదా, అంతే కదా. ఇప్పుడు ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరిగింది కదా, ఆ ఎక్విప్మెంట్ అవి ఎలా ఉంటాయి సార్? ఖరీదైనవి, కాస్ట్లీ, ఎలా? చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎలా ఉంటాయి సార్ రేంజా? సో రెగ్యులర్ లీనియర్ యాక్సిలరేటర్లు అనేది ఉంటాయి. మామూలుగా రేడియేషన్ ఇచ్చేది అందరి దగ్గర అవైలబుల్ ఉండేవి. అవి దగ్గర దగ్గర 7 కోట్ల నుంచి దగ్గర దగ్గర 40-50 కోట్ల వరకు ఉంటాయి. సో డిఫరెంట్ మనం యూసేజ్ బట్టి, దానిలో కంపెనీ బట్టి మనం ఏమేమి యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం అవసరాన్ని బట్టి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చేది ఎంఆర్ లినాక్ అంటాం, అది 100 కోట్లు. దీనిపైన ఇంకొకటి లక్ష్మీదేవి ఉంది, ప్రోటాన్ థెరపీ అంటాం, అది దగ్గర దగ్గర 200 నుంచి 400 కోట్లు ఉంటుంది. ఇప్పుడు కొత్తది ఏదో రాబోతుంది అంటున్నారు కదా, అది ఆల్సియాన్. ఓకే, సో అది కూడా ఏంటి అంటే నిర్దిష్టంగా చూడటానికి సిటీ స్కాన్ లాగానే ఉంటుంది. ఈ వేరియన్ కంపెనీ వాళ్ళు తయారు చేసింది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? 20 to 30 crores మధ్యలో ఉంటుంది. 500 కోట్లు కూడా ఉంటుంది అన్నారు. అది ప్రోటాన్ థెరపీ. అది మన దగ్గర ఉంది? అది లేదు. మా ప్రస్తుతానికి ఇండియాలో ఉంది 2 ప్లేసెస్. ఒకటి అపోలో చెన్నైలో ఉంది, ఇంకొకటి టాటా మెమోరియల్ హాస్పిటల్ ఓకే వాళ్ళ దగ్గర ఉంది. సో త్వరలో హైదరాబాద్ కి వేరే హాస్పిటల్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర రెంట్కి తీసుకుంటే అది ఎలా చేస్తారు? దాన్ని అక్కడ పంపిస్తారా పేషెంట్? కొంతమంది పేషెంట్స్ మేము పెట్టుకోగలము అనుకున్నానికి. ప్రోటాన్ థెరపీ అనేది ఏంటి అంటే దానికి ఉన్న అడ్వాంటేజ్, ఇప్పుడు ఒక ఎక్స్రే మన బాడీలో ఎంటర్ అయితే ఎంతో కొంత బయటికి రావాలి. ఓకే, ఎంట్రీ డోస్ అంటాం, ఎగ్జిట్ డోస్ అంటాం. అందుకు రేడియేషన్ ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు అన్ని ఒక డైరెక్షన్ నుంచే ఇవ్వం. ఓకే, 360 degrees నుంచి ఇస్తాం. సో ఎంట్రీ ఎగ్జిట్ అన్ని కాంబినేషన్ మొత్తం చూసుకొని ఓవరాల్ గా మనకి నిర్దిష్టంగా ఎక్కడ రేడియేషన్ కావాలో అక్కడ ప్లాన్ చేసుకోవడం, మిగతా వాటికి అన్నిటికీ తక్కువ రేడియేషన్ వచ్చేటట్టు. సో దీనిలోనే కొత్తగా వచ్చిన భాగం ఏంటంటే వీమ్యాట్ ఏంటంటే 360 degrees తిరుగుతుంది మెషిన్. అదే తిరుగుతుంది. సో 360 degrees నుంచి రేడియేషన్ డెలివరీ చేసినందువల్ల ఏమవుతుంది, మనకి ఎక్కడ కావాలో అక్కడ కాన్సన్ట్రేట్ చేసి మిగతా చోట తగ్గిస్తుంది. ఈ ప్రోటాన్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే బ్రాక్ పీక్ అంటాం. ఎక్కడైతే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుందో మొత్తాన్ని రేడియేషన్ ట్యూమర్ లో డిపాజిట్ చేసి ఎగ్జిట్ అనేది ఉండదు. సో దీన్ని పార్టికల్ థెరపీ అంటాం. ఈ ప్రోటాన్ని అంత యాక్సిలరేట్ చేయడం కోసమే యూజ్ చేసేది సైక్లోట్రాన్. దానికే బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనకి అపోలో దగ్గర, తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, 2 చోట్లే ఉంది అది. సో ఎక్కువగా ఏంటంటే పిల్లల్లో బాగా ఉపయోగపడుతుంది. చిన్న పిల్లల్లో ప్రత్యేకంగా మెడుల్లో బ్లాస్టోమా అనే బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. ఎక్కువగా పోస్టీరియర్ ఫోసా, చిన్న మెదడు దగ్గర అది ట్యూమర్ వస్తుంది అన్నమాట. సున్నితంగా. సో ఆపరేషన్ చేస్తారు. చేసిన తర్వాత దానికి ఉన్న ఒక చెడు గుణం ఏంటంటే కణాలు మొత్తం వెన్నపూసలు ఎక్కడైనా కూడా డిపాజిట్ అయిపోవచ్చు, డ్రాప్ మెట్స్ అంటాం. సో అందుకు వాళ్ళకి రేడియేషన్ చేసినప్పుడు ఏంటంటే క్రేనియోస్పైనలర్ రేడియేషన్ అంటాం. అంటే బ్రెయిన్ దగ్గర నుంచి వెన్నపూస మొత్తాన్ని రేడియేషన్ చేయాలి. 30 రోజులు ఈ మెషిన్ కూడా చేస్తుంది. కాకపోతే ఈ మెషిన్ కి ఏంటి, నేను చెప్పినట్టు ఎంటర్ అవుతుంది, ఎంతో కొంత ఎగ్జిట్ డోస్ ఉంటుంది. ప్రోటాన్లు ఏమవుతుంది, మొత్తం వెన్నపూస దానికి తలకి ఎంటర్ అవుతుంది, కడుపు భాగం దగ్గర కానీ ఛాతి భాగం దగ్గర కానీ ఎగ్జిట్ ఉండదు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 8 crores నుంచి 500 crores వరకు ఉన్నాయి ఈ రేడియేషన్ ఎక్విప్మెంట్స్, ఈ టెక్నాలజీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఉంటే గానీ రేడియేషన్ ఇవ్వలేము. ఎంత స్పెషలిస్ట్ అయినా కానీ టెక్నికల్ గా చేసేవి. అవును, బ్రెయిన్ అండ్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ టెక్నాలజీ కలిపి చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం కదా, చేసేది కదా. మరి ఇది పేషెంట్లకి ఎక్స్పెన్సివ్ అవ్వదా? ఎక్స్పెన్సివ్ అవుతుంది, సామాన్యులు భరించలేరు కదా, దీన్ని ఎలా చూడాలి? అందుకే సో ఇప్పుడు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినందువల్ల చాలా మంది పేషెంట్స్ కి బాగా బెనిఫిట్ ఉంది. ఎస్పెషల్ ఆరోగ్యశ్రీ క్యాన్సర్ పేషెంట్స్ కి మాత్రం చాలా ఉపయోగం. అందులో ఎక్కడా కూడా అసలు మనం తప్పు పట్టడానికి లేదు. అదొక వరం, ఒక బూస్ట్, పెద్ద బూన్. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఈ అడ్వాన్స్ రేడియేషన్స్ వల్ల అప్రూవ్ చేశారు. ఈవెన్ PMJAY లో కూడా అడ్వాన్స్ రేడియేషన్స్ అప్రూవ్ ఉన్నాయి. ఈ IMRT అనేది అవైలబిలిటీ వచ్చింది. సో IMRT అనేది ఇప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్ అయిపోయింది. సో 7 to 8 crores మెషిన్ దగ్గర నుంచి